వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. రేవంత్ 2.0. సో రేవంత్ కొత్త టీం రెడీ కాబోతుంది. సో దాదాపుగా 6 మందికి మంత్రి పదవులు ఇవ్వాలి. ఆ మంత్రులు ఎవరు అన్నది దాదాపుగా 18 నెలల నుంచి వాయిదా పడుకుంటూ వస్తుంది. ఈ రోజు మంత్రివర్గం, రేపు మంత్రివర్గం, దసరా స్పెషల్, సంక్రాంతి స్పెషల్, ఉగాది స్పెషల్ కూడా అన్ని స్పెషల్ అయిపోయినాయి. బట్ మంత్రివర్గంలో మాత్రం కొత్త వారికి అవకాశం రాలేదు. సో ఈ రోజు సాయంత్రం రేపటి వరకు మంత్రివర్గం ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఒక ముగ్గురికైనా సరే మంత్రివర్గంలో చోటు కల్పించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మొత్తం 6 మంత్రివర్గాలలో ఒక ముగ్గురికి కొత్త వారికి అవకాశం ఇవ్వాలి. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మరో ముగ్గురికి అవకాశం ఉండబోతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మొదటి నుంచి 4గురికి మాత్రం పక్క మంత్రివర్గంలో చోటు కల్పిస్తారు. తర్వాత పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు 5 మందికి అవకాశం ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పారు. సో మరి రేవంత్ 2.0 రేవంత్ టీమ్ లో కొత్త వారు ఎవరు అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఇప్పుడు వరకు మొదటగా మనం చూడాల్సింది ఏంటంటే ఆదిలాబాద్ కి ఇప్పుడు వరకు మంత్రివర్గంలో చోటు కల్పించలేరు. సో ఆదిలాబాద్ నుంచి ముగ్గురు కీలక నేతలు, అందుట్లో అంటే ముగ్గురు కీలక నేతలు ఎవరెవరు పోటీ పడుతున్నారు అనేది ఒకసారి చూసుకున్నట్టయితే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. సో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్, అలాగే గడ్డం వినోద్, వివేక్ వాళ్ళ సోదరుడే గడ్డం వినోద్. సో వీళ్ళు ముగ్గురు కూడా మంత్రి పదవికి అంటే రేస్ లో ఉన్నారు. సో ప్రేమ్ సాగర్ రావు గతంలో చెప్పారు, నాకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోతే ఇంకా తర్వాత ఏదో మాట్లాడడం అనేది జరిగింది. ఇలాంటి సమయంలో మనం అవి ప్రస్తావించకూడదు. సో ప్రేమ్ సాగర్ రావు ఆర్ గడ్డం వివేక్, గడ్డం వినోద్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్సీ సామాజిక వర్గంలో ఎస్సీ కోటాలో గడ్డం వివేక్ కి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే మనం మొదటగా జిల్లాల వారీగా చూసుకుందాం. సెకండ్ వన్ వచ్చేసి నిజామాబాద్, ఎన్జీబీ నిజామాబాద్ లో చూసుకున్నట్టయితే సుదర్శన్ రెడ్డి. సో సుదర్శన్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపించింది. అలాగే మదన్ మోహన్ రావు పేరు కూడా ప్రధానంగా వినిపించడం అనేది జరిగింది. సో మరి సుదర్శన్ రెడ్డికి ఇస్తారా, మదన్ మోహన్ రెడ్డికి ఇస్తారా అనేది చూడాల్సిన విషయం. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి అంటే ఓసీ సామాజిక వర్గంలో చూసుకున్నట్టయితే సుదర్శన్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది. సుదర్శన్ రెడ్డి కూడా స్టార్టింగ్ నుంచి రేవంత్ టీం మెంబర్ గా ఉన్నారు. తర్వాత మెదక్ లో కేవలం గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రోహిత్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మెదక్ నుంచి విజయశాంతికి రీసెంట్ గా ఎమ్మెల్సీ రావడం అనేది జరిగింది. సో ఆ మధ్య కాలంలో రోహిత్ పేరు కూడా వినిపించింది. ఒక యంగ్ డైనమిక్ ఇవ్వాలి, యువకులకి ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కూడా అనుకున్నారు. తర్వాత విజయశాంతి పేరు కూడా ఇక్కడ వినిపించడం అనేది జరిగింది. ఇంకా నల్గొండలో ఆల్రెడీ ఇద్దరికి ఇచ్చారు. అయినప్పటికీ నల్గొండ చూసుకున్నట్టయితే రేస్ లో ఉన్నవారు ఒకరు బీర్ల ఐలయ్య కావచ్చు, తర్వాత ఎస్టీ సామాజిక వర్గం నుంచి బాలు నాయక్ కావచ్చు, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, అలాగే కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అలాగే ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చూసుకున్నట్టయితే ఇద్దరి పేర్లు ప్రధానంగా వినిపిస్తుంది. అందులో తుంగతుర్తి ఎమ్మెల్యే పేరు కావచ్చు, తర్వాత వేముల వీరేశం పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఐదో చూసుకున్నట్టయితే మహబూబ్ నగర్ నుంచి ఎంబీఎన్ఆర్ నుంచి చూసుకున్నట్టయితే వాకిటి శ్రీహరి పేరు మొదటి నుంచి అంటే మంత్రివర్గం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామని చెప్పేసి అన్నారో అప్పటి నుంచి వాకిటి శ్రీహరి పేరు ప్రధానంగా వినిపిస్తుంది బీసీ సామాజిక వర్గంలో. తర్వాత రంగారెడ్డి చూసుకున్నట్టయితే రంగారెడ్డిలో ఇప్పటివరకు ఎవరికి మంత్రి పదవి ఇవ్వలేదు. సో రంగారెడ్డి చూసుకున్నట్టయితే ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, అలాగే పరిగి ఎమ్మెల్యే. సో ఇక్కడ వీళ్ళు ప్రధానంగా రేవంత్ టీమ్ లో జాయిన్ గానికి చూసినటువంటి ఆశావాలు. అందులో మరి చూసుకున్నట్టయితే ముగ్గురిట్లో ఒకరు గడ్డం వివేక్ ఎస్సీ సామాజిక వర్గం నుంచి దాదాపుగా ఖరారైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మాలా సామాజిక వర్గం, ఎస్సీలోనే మాలా సామాజిక వర్గం. ఇక్కడ ఒకవేళ ఎస్సీలో చూసుకున్నట్టయితే మరి ఎవరికి ఇస్తారా అనేది చూడాల్సింది. మాదిగకి ఇస్తారా లేకపోతే మాలాకి ఇస్తారా? మాలా చూసుకున్నట్టయితే గడ్డం వివేక్ పేరు కన్ఫర్మ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇంకా నిజామాబాద్ నుంచి ఒకవేళ రెడ్డిలకి ఇస్తే సుదర్శన్ రెడ్డి పేరు కన్ఫర్మ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇంకా మెదక్ చూసుకున్నట్టయితే ఎప్పుడైతే విజయశాంతికి ఎమ్మెల్సీ ఇచ్చారో ఇంకా హోం మంత్రిగా విజయశాంతి ఉంటారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా నడిచినాయి. అండ్ విజయశాంతికి ఇస్తే ఇక్కడ ఒక బీసీకి న్యాయం చేసినట్టయితే ఇక్కడ బీసీ, ఎస్సీ, ఓసీ
మూడు సామాజిక వర్గాలకు కవర్ చేసినట్టయితే. అలాగే నల్గొండ చూసుకున్నట్టయితే ఇక రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి పోటీ పడుతున్నారు, నాకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తానందుకే నేను వచ్చాను అని చెప్పేసి కూడా మధ్యకాలంలో చెప్పుకుంటూ రావడం. ఒకవేళ ఎస్టీ సామాజిక వర్గాన్ని చూసుకున్నట్టయితే రామచంద్ర నాయక్ అలాగే బాలు నాయక్ పేర్లు ప్రధానంగా వినిపిస్తుంది. సో ఎస్టీ సామాజిక వర్గం చూసుకున్నట్టయితే రామచంద్ర నాయక్ కావచ్చు, బాలు నాయక్ పేర్లు ప్రధానంగా ఉండే అవకాశం ఉంది. మరి బీసీ సామాజిక వర్గం ఇక్కడ విజయశాంతి బీసీ, బీర్లా ఇలియా బీసీ, వాకిటి శ్రీహరి ముదిరాజ్ సామాజిక వర్గం దాదాపుగా 30 నుంచి 40 లక్షల ఓటు బ్యాంక్ ఉంది. సో వాకిటి శ్రీహరి ముగ్గురు బీసీలు కాబట్టి ఈ ముగ్గురిట్లో వాకిటి శ్రీహరికి దాదాపుగా పేరు ఖరారు అవుతుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇంకా రంగారెడ్డి జిల్లాకు వస్తే మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, అలాగే పరిగి ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళు కూడా అంటే మంత్రివర్గం కోసం చూస్తున్నటువంటి ఆశావాహులు. మరి వీటిలలో దాదాపుగా వాకిడి శ్రీహరి బీసీ, అలాగే ఎస్టీ నుంచి బాలు నాయక్ ఆర్ రామచంద్ర నాయక్ ఇద్దరు, ప్రేమ్ సాగర్ రావు ముగ్గురు, తర్వాత ఎస్సీ నుంచి గడ్డం వివేక్ దాదాపుగా వీళ్ళు ఖరారు అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారా ఇవ్వరా, విజయశాంతి చోటు దక్కించుకుంటుందా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. సో వీళ్ళలో ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.